హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు సింపుల్గా మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామండి. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసేసుకుందామండి. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగాక కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. అవి బాగా వేగాలండి. ఈ కర్రీ చపాతీకి బాగుంటుంది, రైస్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత పసుపు వేసుకుందాం. పసుపు వేసాక కాసేపు మగ్గనిచ్చి సాల్ట్ కూడా వేసేసుకుందాం అండి. సాల్ట్ వేసాక బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేగనివ్వాలండి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగనివ్వాలండి. ఆ తర్వాత మీల్ మేకర్ కూడా వేసేసుకుందాం. అది వేసుకుని కాసేపు మగ్గనిద్దామండి వాటిని. తర్వాత టమాటాలు వేసేసుకుందామండి. టమాటాలు కూడా మగ్గనిద్దామండి మూత పెట్టి కాసేపు. ఆ తర్వాత తీసి కారం వేసుకుందామండి. కారం వేసుకుని కాసిన నీళ్లు పోసుకుందామండి. కొంచెం ఎక్కువ పోయకూడదు వాటరు. వాటర్ పోసి మూత పెట్టుకుని కాసేపు మగ్గనిద్దామండి. గరం మసాలా వేసేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. అంతేనండి, ఇంకా బౌల్లోకి తీసేసుకుందామండి కర్రీ. టేస్టీ అయిన మీల్ మేకర్ కర్రీ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.